రైల్వే ఏఎల్పి జాబే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి కూడా తప్పకుండా ఈ వీడియో చూడండి అమ్మా. ఎందుకంటే ఎంటైర్ వీడియో చూస్తే మీకు ప్రీవియస్ నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్లో చిన్న చేంజెస్ ఉన్నాయి మన సిలబస్లో. సో కాబట్టి ఆ సిలబస్లో చేంజెస్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసుకుంటే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మనం మార్చుకోవచ్చు, ప్లస్ ఈజీగా మనము క్రాక్ చేయొచ్చు. సో ఆ చేంజెస్ ఏమున్నాయి ఏంటి, ప్రీవియస్ నోటిఫికేషన్ 2018లో వచ్చింది, ఇప్పుడు మరి 2024లో వచ్చింది. ఇక్కడ మనకి CBT 1 సిలబస్ అనేది సేమ్ ఉంది, కానీ CBT 2లో మనకి చిన్న చేంజెస్ అనేవి జరిగాయి. ఆ చేంజెస్ ఏంటి అనేది మనం ఒకసారి ఇక్కడ చూద్దామమ్మా. ఎందుకంటే CBT 1 మనకు క్వాలిఫైయింగ్ నేచరు, బట్ CBT 2లో పార్ట్ ఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి పార్ట్ ఏలో 100 మార్క్స్ కి మనం బెస్ట్ స్కోర్ ఇస్తేనే మనకి జాబులో మనకి వెయిటేజ్ అనేది ఉంటుందమ్మా. కాబట్టి ఆ వెయిటేజ్ ఉన్న మార్క్స్ పార్ట్ ఏలో ఉన్నాయి కాబట్టి ఆ పార్ట్ ఏలోనే మనకి లాస్ట్ నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి చేంజ్ అనేది ఇవ్వడం జరిగిందమ్మా. సో ఆ చేంజ్ ఏముంది అనేది మనం ఒకసారి చూద్దాము. అది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది అభ్యర్థులు ఆ చేంజ్ని ఐడెంటిఫై కూడా చేయలేకపోతున్నారు. ఎందుకంటే మనం ఓన్లీ నోటిఫికేషన్ ఏదో చూస్తాము, అప్లై చేస్తాము, కానీ ఇన్ డీటెయిల్డ్ సిలబస్ని ఇన్ డీటెయిల్డ్గా లాస్ట్ ఏం అడిగాడు, సో ఈసారి ఏం అడుగుతున్నాడు, ఏ చేంజెస్ వచ్చాయనేది చాలా మంది అభ్యర్థులు గమనించరు. బట్ ఇక్కడ మేము ఐడెంటిఫై చేసి మన స్టూడెంట్స్ అందరికీ కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ దీని ప్రకారం ప్రిపేర్ అయితే మన వాళ్ళు మంచి స్కోర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మీ ముందుకి రావడం జరిగిందమ్మా. మరి మనకి 2018 2024లో సిలబస్ లో ఎక్కడ చేంజ్ వచ్చింది సార్ అంటే మనకి CBT 2 పార్ట్ ఏ ఉందమ్మా. పార్ట్ ఏ 100 మార్క్స్ కి సంబంధించి 2018లో మనకి 4 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి మనకి మ్యాథమెటిక్స్, నెక్స్ట్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదే విధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మనకి 2018లో పార్ట్ ఏలో ఇవ్వడం జరిగింది. మరి 2024కు వచ్చేసరికి ఏం మారింది సార్ అంటే సో ఓన్లీ ఒకే ఒకటి చేంజ్ అయిందమ్మా. మ్యాథ్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్ అనేది కామన్ గా ఉంది. ఓన్లీ మనకి ఈ 2024లో మనకి చేంజ్ అయింది ఏంటి అంటే పార్ట్ ఏలో మనకి బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్ ఉంది, మ్యాథ్స్ ఉంది, రీజనింగ్ ఉంది. బట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే సెక్షన్ ఉందో ఆ సెక్షన్ అనేది 2024 నోటిఫికేషన్ లో లేదమ్మా. కాబట్టి మీరు జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ని ఓన్లీ మనకి CBT 1 వరకు మీరు ఫోకస్ చేస్తే చాలు. CBT 2లో మాత్రం మనకి మ్యాథ్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్ మీద మీరు ఫోకస్ చేస్తే చాలు. ఇక్కడ కూడా మేము క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి టేబుల్ చూసుకుంటే ఏ టాపిక్స్ ఉన్నాయి మనకి 2018లో, 2024లో ఏమున్నాయి, ఏ టాపిక్ లేదు అనేది కూడా మీకు క్లారిటీగా ఇచ్చాము. సో అంటే దీన్ని బేస్ చేసుకొని మనం CBT 1లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, CBT 2 మనకి టైం తక్కువ ఉంటుంది కాబట్టి సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు జాగ్రత్తగా గమనిస్తే దెన్ ఆటోమేటిక్ గా మనం పార్ట్ ఏలో మంచి స్కోర్ సాధించొచ్చమా. మనకి పార్ట్ ఏ స్కోర్ అనేది ఇంపార్టెంట్. నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా మీకు చెప్పాను. కాబట్టి ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా మ్యాథ్స్, రీజనింగ్ ని CBT 1 అప్పటి నుంచే CBT 2 ఓరియంటేషన్ లో ప్రిపేర్ అవ్వండి. అదే విధంగా బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్ మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ టాపిక్ మనకి లేదు కాబట్టి మనకి కంపారిటివ్లీ ప్రీవియస్ నోటిఫికేషన్ ఈసారి మనకి ప్రెజర్ తగ్గినట్లే. అంటే మనకి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఉంది అంటే మనం జనరల్ అవేర్నెస్ అనేది ఒక పెద్ద ఓషన్, అదే విధంగా కరెంట్ అఫైర్స్ ని కూడా మనం అప్ టు డేట్ మనం CBT 2కి ప్రిపేర్ అవ్వాలి. కానీ ఇక్కడ అది లేవు కాబట్టి మనం ఈజీగా మంచి స్కోర్ సాధించవచ్చమ్మా. ఓకే, కాబట్టి ఈ సిలబస్ లో ఏవైతే చేంజెస్ వచ్చాయో ఆ సిలబస్ ని మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. CBT 1 స్ట్రాటజీ CBT 1కి ఇవ్వండి. CBT 2లో కూడా పార్ట్ ఏ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి పార్ట్ ఏకి ఇచ్చే వెయిటేజ్ మీరు పార్ట్ ఏకి ఇవ్వండి. పార్ట్ బి క్వాలిఫైయింగ్ కాబట్టి పార్ట్ బి క్వాలిఫైయింగ్ ఎలా ఉండాలి అనేది కూడా మీరు చూసుకొని ప్రిపేర్ అయితే ఈజీగా మనం సెకండ్ స్టేజ్ ని క్లియర్ చేయొచ్చు. వన్స్ సెకండ్ స్టేజ్ క్లియర్ చేశారు అంటే స్టేజ్ 3 సైకోమెట్రిక్ అనేది చాలా చాలా ఈజీ అమ్మా, చాలా చాలా ఈజీ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు సఫిషియెంట్ టైం ఉందమ్మా. అప్లై చేసుకోవడానికి February 19th ఉంది. అదే విధంగా మనకి టైం లైన్ ప్రకారం వాళ్ళు జూన్ టు ఆగస్ట్ మధ్యలో మనకి CBT 1 ఇచ్చారు. అదే విధంగా సెప్టెంబర్ CBT 2, అదే విధంగా మనకి సెప్టెంబర్ అయిపోగానే నవంబర్ లో మనకి CBT 3 సైకోమెట్రిక్ అన్నారు. కాబట్టి ఈ స్టేజెస్ అన్ని మనం క్లియర్ చేయడానికి ఇప్పుడు మనకి
చేసుకోవడానికి రైట్ టైం అమ్మా. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు రివిజన్ అనేది స్టార్ట్ చేయండి. కొత్తగా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ గైడెన్స్ ని జాగ్రత్తగా ఫాలో అయ్యి ఈ సిలబస్ లో వచ్చిన చేంజెస్ ని చూసుకొని జాగ్రత్తగా కానీ మీరు ప్రిపరేషన్ ని కంటిన్యూ చేస్తే 100% 2024 లో మీరు జాబ్ కొట్టొచ్చమ్మా. సో సీరియస్ గా తీసుకోండి, సీరియస్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో కాబట్టి మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు ప్రతి అడుగులో కూడా మీకు ఐఏసీ తోడుగా ఉంటుందమ్మా. మీకు ఇటువంటి అప్డేట్స్ అంటే నోటిఫికేషన్స్ కి సంబంధించి నోటిఫికేషన్ లో చేంజెస్ గురించి, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, ప్రీవియస్ ఇయర్ కి ఈ ఇయర్ కి చేంజెస్ గురించి, లేదు అంటే నెక్స్ట్ ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు కావాలి అనుకుంటే మన ఐఏసీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి అప్డేటు మీకు ఇమీడియట్ గా అందుతుంది. సో మీరు మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ కంటెంట్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి రెగ్యులర్ గా మీరు ఫాలో అవుతూ ఉండండి. సో మీరు కానీ ఫాలో అవుతూ ప్రిపరేషన్ ని కానీ బెస్ట్ గా చేస్తే 100% ఈ ఇయర్ లో జాబ్ కొట్టొచ్చమా. ఆల్ ది బెస్ట్.